రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఆధారాలు సేకరించే పని వేగవంతం చేశారు పోలీసులు. కృష్ణలంక పిఎస్లోని సీసీటీవీ ఫుటేజ్ల బ్యాకప్ తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. లాకప్ ఇతర కీలక ప్రాంతాల్లో వేలి ముద్రలను సేకరించారు. మరోవైపు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు సాయి కృష్ణ తల్లి, కుటుంబ సభ్యులు. ఈ కేసులో ఎలాంటి సాయమైనా చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు సాయి కృష్ణ తల్లి తెలిపింది. తమకు న్యాయం చేస్తామన్న భరోసా ఇచ్చారన్నారామె. తమ బాధలు సీఎంకు చెప్పుకున్నామని సాయికృష్ణ మేనమామ చెప్పాడు. చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు అయ్యా. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారయ్యా. నాకు అది చాలు. మరోవైపు మిస్సింగ్ మిస్టరీలో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. కృష్ణలంక పిఎస్లోని సీసీటీవీ ఫుటేజీల బ్యాకప్ తీసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. లాకప్ ఇతర కీలక ప్రాంతాల్లో వేలిముద్రలను సేకరించింది ఫోరెన్సిక్ బృందం. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడకు తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ సిబ్బందేనన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీతో పాటు 2 కానిస్టేబుళ్లను కూడా ప్రశ్నించారు. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై ఏసీపీ దైవప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. సాయికృష్ణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. సాయికృష్ణ తల్లి, మేనమామను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ కుటుంబంలో మొత్తం 3 స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్నారు ఏసీపీ దైవప్రసాద్. ఇక సాయికృష్ణ ఎపిసోడ్లో టాస్క్ ఫోర్స్ అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ అని సాయికృష్ణ తల్లి చెబుతోంది. దీంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్కు టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమార్ని పిలిపించారు ఏసీపీ దైవప్రసాద్. 3 గంటలుగా లతాకుమార్ని అనేక కోణాల్లో ప్రశ్నించారు. ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరి ఆదేశాలతో తీసుకొచ్చారని అడిగారు. లతాకుమారితో పాటు మరో 2 కానిస్టేబుళ్ల స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. విచారణ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోయారు టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమారి.